దేవాలయాల దేవుడితో రాజకీయాలు చేయొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల పట్టణంలోని రంగనాయక స్వామి ఆలయం పునర్నిర్మాణం అంటూ పురాతన కోనేటిని పూడ్చి వేయడంతో పట్టణంలో హిందూ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్పై ఆయన సమావేశం నిర్వహించి నీచ రాజకీయాలు చేయొద్దంటూ హెచ్చరించారు. రంగనాయక స్వామి ఆలయ కోనేటిని పూడ్చిన వ్యక్తులపై ధర్నా చేసే నాయకులు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 2019లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అని ఆయన హయాంలోనే దేవాలయ కమిటీ వేయడం జరిగిందన్నారు. ధర్మకర్త చెప్పుకునే వ్యక్తిపై రౌడీ షీట్ ఉందని, గతంలో హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఎలా ధర్మకర్తగా నియమించాడని ప్రశ్నించారు. ఇప్పుడు కావాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి దేవాలయాల దగ్గర నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. తప్పు చేసిన వాడు ఏ పార్టీ నాయకుడు అయినా సరే శిక్ష పడాల్సిందేనని అన్నారు. దేవాదాయ శాఖ వారు రవితేజను అర్చక వృత్తి కింద ఇచ్చిన జీవోపై కూడా అనుమానాలు ఉన్నాయని, నిజాల కోసం దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సంఘటన జరిగినట్లు తెలిస్తే వెంటనే జిల్లా ఎస్పీకి స్థానిక పోలీస్ శాఖ వారితో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించానని అన్నారు. నేడు ధర్నా చేస్తున్న ఏ ఒక్కరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఫిర్యాదులు చేయకుండా ధర్నాలు బందులు చేసి ఏం చేస్తారని అన్నారు. లక్ష్మారెడ్డి వేసిన కమిటీ సభ్యులే కదా వీళ్ళు, మరి వీళ్లపై ఫిర్యాదు చేసే దమ్ము బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఉందా అని అన్నారు. అభివృద్ధి కోసం కలిసి రావాలని ఇలాంటి అనవసర రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదే లేదన్నారు. ఇదిలా ఉంటే కోనేరు ధ్వంసాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. పట్టణంలో దుకాణాలను మూయించడంతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని. ఈ మనిషి అనేట ఆయన నిజంగా దేవుని మీద ఒట్టేసి చెప్తా, నిన్న రాత్రి నాకు తెలిసి నేను రౌడీ షీటర్ అని చెప్పేసి, నిన్న రాత్రే నాకు తెలిసి నేను ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పైన ఈయన పైన ఉన్నాయని చెప్పేసి, ఇట్లాంటి మనిషిని పోయిన గవర్నమెంట్ 2019లో ఈయనకి ఈ టెంపుల్కి ఈ ఆర్డర్ కాపీ ఎవరు ఇప్పించినారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మీరే కదా బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ర్యాలీ తీయమన్నారు. మళ్ళీ మీరు ఆ రోజు మీ నాయకుడు లక్ష్మారెడ్డిని ఎందుకు అడగలేదు? ఇలాంటి గూండాని, ఇలాంటి హంతకుడిని ఎందుకు ట్రస్టీగా వేసినారు ఈ గుడికని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు 2024లో నేను ఎమ్మెల్యే అయినా అని చెప్పేసి నేను యాక్షన్ తీసుకున్నాను, కేసు బుక్ చేయించినాను, రిమాండ్లో ఉన్నాడు. ఇంత చేసిన తర్వాత కూడా మీరు చిన్న స్కూల్ పిల్లలు పోయే వాళ్ళకి కూడా స్కూల్ బంద్ అని పెట్టడము ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను. జడ్చర్లలో పెద్ద మనుషులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మతం పైన కులం పైన తీసుకొచ్చి రాజకీయాలు చేసేటోళ్ళని నమ్మకండి. నేను హిందువునే, మా కుటుంబం కూడా గుళ్ళు కట్టించినాం, మేము కూడా దేవుని భూములని కాపాడినాం, మాకు చిత్తశుద్ధి ఉంది. మన గుళ్ళపైకి వస్తే నేను ఊరుకుంటానా అని అడుగుతున్నాను. మీరు ఒక్క కంప్లైంట్ ఇవ్వకుండా మీరు ధర్నాలు చేస్తున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే కాకుండా వాళ్ళకు ఒక్కరోజు వచ్చే ఆదాయంతో వారు కరెంట్ బిల్లు కానీ ఏదైనా కట్టుకునే వాళ్ళని కూడా వాళ్ళ కడుపు కూడా మీ రాజకీయాల కోసం చేస్తున్నట్టు మీరు ఒకసారి ఆలోచించారు. ఇంకొకసారి ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా కావాలని చెప్పి బయట ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టినారు, మళ్ళీ అక్కడ ఎందుకు మీరు ఎంపీ గెలవలేదు? దేవుని పైన చేయకండి. మీరు రండి, డెవలప్మెంటా మేము రెడీ. ఖచ్చితంగా ఈ ట్రస్టీ అనేది దీని వెనకాల ఎవరైతే కమిటీ ఉందో అందరిపైన కేసులు బుక్ చేయమని, ఎవరు కమిటీలు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, కేసు బుక్ చేస్తారు. కొత్త కమిటీ వేస్తున్నాము. ఏంటి అడుగుతున్నాను, మేమేమన్నా తప్పు చేసినామా? తెలియగానే కేసు బుక్ చేసినాము, రిమాండ్కి పంపించినాము, యాక్షన్ తీసుకున్నాము. మళ్ళీ మేము ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పాలి. మేము ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. ఈరోజు మన వాళ్ళ నాయకుడు కూడా 2019లో
ఆయన ఎందుకు ట్రస్టీగా ఒక గుండాని, ఒక అంతకుణ్ణి, ఒక రౌడీ షీటర్ని ఎందుకు వేసినారో మీరు ఎందుకు ప్రశ్నించలేదో కూడా ఈరోజు మాకు చెప్పాలి. మన మతం కానీ కులం కానీ ఎవరైనా కానీ కించపరిస్తే ఒక్కనొక్కని ఏమైనా కానీ చేస్తే మాత్రం మాట్లాడితే మాత్రము ఊరుకునేదే లేదు. ముందున్న చర్చల కాదు ఇది. తప్పు చేసిన వాడు లోపల పోవాల్సిందే. వాడు ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఏదైనా కానీ ఎవరిని పెట్టను. కానీ రాజకీయాలకు మద్దతు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే మాత్రము ఊరుకునేదే లేదు. పెద్దలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, అందరు చూస్తున్నారు మీరు ఈరోజు ఏం చేసేది అనేది. ఇంత నీచ రాజకీయాలు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వరా? కంప్లైంట్ ఇవ్వకుండా కేసు బుక్ కావాలనా? ఏం రాజకీయం మీది? ఇంకొకసారి ఇట్లాంటి రాజకీయాలు చేస్తే అప్పుడు నేనేందో చూపిస్తాను మీకు. రండి, పోలీస్ స్టేషన్ రండి, కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈరోజు మిమ్మల్ని అందరూ అంటున్నాను, ఆ కమిటీ పైన మీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్ పోయి కమిటీ వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వండి. నేను చెప్తే కంప్లైంట్ ఇచ్చినారు, మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో మొత్తం జడ్చలలో ఉన్న పెద్ద మనుషులందరూ మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళ గురించి, వీళ్ళ రాజకీయాల గురించి. దేవుని గుళ్ళు కాపాడుతాను, దేవుని భూములు కాపాడుతాను, వెంకటేశ్వర స్వామి భూముల గురించి అనిల్ అనేట ఆయన రోజు తిరుగుతున్నారు. మళ్ళీ ఒక్కరు ఆ పెద్ద మనిషికి మీరు సపోర్ట్ చేయలేదే, ఆ అనిలే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినారు.